హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది TechSmartintelugu ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్మార్ట్ ఫోన్ గురించి కొన్ని అనుమానాలు, కొన్ని అపోహలు కొంతమంది అయితే ఉన్నాయి. సో వీటి గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ వచ్చి మనకి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ నైట్ అంతా ఛార్జింగ్ పెట్టవచ్చు అని చెప్పేసి ఈ డౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒకటో 2-3 సార్లు, లేదంటే మర్చిపోయినప్పుడు, లేదంటే ఎమర్జెన్సీ పర్పస్లో అలా నైట్ పెట్టేసి ఉంచేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్ అన్నిటికి కూడా ప్రొటెక్షన్ సర్క్యూట్తో వస్తుంది. ఎప్పుడైతే ఛార్జింగ్ ఫుల్ అయిపోతుందో 100% అది ఆఫ్ అయిపోతుంది, డిసేబుల్ అయిపోతుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే అదే పనిగా మాత్రం డైలీ అయితే పెట్టొద్దు. డైలీ అలా స్మార్ట్ ఫోన్ నైట్ అంతా ఛార్జింగ్ పెట్టారంటే దాని యొక్క లైఫ్ టైం అయితే, బ్యాటరీ లైఫ్ టైం అయితే తగ్గిపోతుంది. సో మనకి బ్యాటరీకి ఛార్జింగ్ డిశ్చార్జింగ్ సైకిల్స్ అయితే ఉంటాయి. సో ఆ సైకిల్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది. సో ముఖ్యంగా ఓల్డ్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకి ఓల్డ్ స్మార్ట్ ఫోన్స్కి ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉండదు. సో వాటికి ఓవర్ నైట్ ఛార్జింగ్, నైట్ అంతా ఛార్జింగ్ పెట్టారనుకోండి, సో ఆ బ్యాటరీ అనేది ఉబ్బిపోతుంది, మనకు లోపల గ్యాస్ ఫామ్ అయిపోయి ఉబ్బిపోతుంది. సో అలాంటి కేసెస్ అయితే జరుగుతాయి. ఓల్డ్ ఫోన్స్ అయితే ఛార్జింగ్ పెట్టొద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీస్ రీప్లేస్ చేసినా కూడా, అంటే ఓల్డ్ స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, లేదంటే ప్రజెంట్ మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, వాటికి బ్యాటరీస్ రీప్లేస్ చేశారనుకోండి, వాటికి మాత్రం బ్యాటరీ రీప్లేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నైట్ అంతా ఛార్జింగ్ అయితే పెట్టొద్దు. సెకండ్ వచ్చి మనకి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యూజ్ చేయొచ్చా? ఇది మీలో చాలామందికి ఉండే డౌట్ ఉంటుంది. ఇక్కడ యూజ్ చేయొచ్చా అంటే దానికి ఎందుకు యూజ్ చేయకూడదు, ఎందుకు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి 2 కారణాలు అయితే చెప్తాను. సో ఇక్కడ యూజ్ చేయొచ్చు అంటే అక్కడ మనకి చిన్న చిన్న టాస్కులు మాత్రమే యూజ్ చేయాలి. సో చిన్న చిన్న టాస్కులు అంటే ఏమంటే ఎస్ఎంఎస్లు కానీ, లేదంటే నోటిఫికేషన్స్, ఇలాంటి చిన్న చిన్న టాస్కులకి అయితే ప్రాబ్లం లేదు. ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసినా అది పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ పెద్ద టాస్కులు చేసేటప్పుడు, అక్కడ పెద్ద టాస్కులు అంటే గేమ్స్ ఆడేటప్పుడు ముఖ్యంగా, నెక్స్ట్ కెమెరా యూజ్ చేసేటప్పుడు, నెక్స్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు, సో ఎలాంటి పెద్ద టాస్కులు చేసేటప్పుడు మాత్రం ప్రాసెసర్ మీద బర్డెన్ అయితే పడుతుంది, ప్రాసెసర్ హీట్ అవుతుంది. సో అక్కడ బ్యాటరీ కూడా కొంచెం ఛార్జింగ్ పెట్టడం వల్ల, అంటే ఫాస్ట్ ఛార్జర్ అయితే ఖచ్చితంగా హీట్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జింగ్ పెడితే కొంచెం హీట్ అవుతుంది. సో అక్కడ హీట్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లిథియం అయాన్స్ అన్ని మనకి హీట్కి రియాక్టివ్గా ఉంటాయి. సో అందుకే అవి ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ పెద్ద టాస్కులు చేస్తూ అయితే యూజ్ చేయొద్దు. ఏంటంటే ఫోన్తో ఇచ్చిన ఛార్జర్ మాత్రం యూజ్ చేయాలా ఛార్జింగ్ పెట్టేటప్పుడు అని చెప్పేసి ఇది కూడా చాలామంది డౌట్ ఉంటుంది. సో ఓన్లీ ఫోన్తో పాటు వచ్చిన ఛార్జరే యూజ్ చేయాలా, వేరే ఛార్జర్ యూజ్ చేయకూడదని చెప్పేసి ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో అది కూడా బ్రాండెడ్ ఛార్జరే, వేరే బ్రాండ్ ఏదైనా బ్రాండెడ్ ఛార్జర్ అయితే యూజ్ చేయొచ్చు. బిఏ స్టాండర్డ్ కలిగిన ఛార్జర్ అయితే యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో అక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ స్మార్ట్ ఫోన్స్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ ఫోన్ అనేది 10 వాట్స్ సపోర్ట్ ఉందనుకోండి, మీరు ఫాస్ట్ ఛార్జర్తో పెట్టినా కూడా, అది ఒక 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో పెట్టినా కూడా అది 10 వాట్ అంటే ఎంత ఇన్పుట్ కావాలో అంతే తీసుకుంటుంది. సో మిగతా ఇన్పుట్ అయితే తీసుకోదు. సో ఇప్పుడు ప్రజెంట్ స్మార్ట్ ఫోన్స్ అయితే అలాగ ఉన్నాయి. సో ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు, ప్రాబ్లం లేదు. ఎటువంటి బ్రాండెడ్ ఛార్జర్స్తోనే ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కొన్ని అయితే సపోర్ట్ చేస్తాయి, కొన్ని అయితే సపోర్ట్ చేయవు ఏకంగా. ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ ఛార్జర్స్ ఉన్నాయంటే వాటికి అయితే సపోర్ట్ చేయవు, కొన్ని మొబైల్స్కి అయితే అవి సపోర్ట్ చేయవు ఏకంగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డూప్లికేట్ ఛార్జర్స్ మాత్రం యూజ్ చేయొద్దు. డూప్లికేట్ ఛార్జర్స్ కానీ, డూప్లికేట్ యూఎస్బి కేబుల్స్ కానీ, సో వీటిని యూజ్ చేసి అయితే ఛార్జింగ్ పెట్టొద్దు. సో దానివల్ల చాలా మనకి ఎక్స్ప్లోషన్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. 4వది వచ్చి ఫోన్స్ వాటర్లో పడిపోతే మనకి రైస్ బ్యాగ్లో పెట్టొచ్చు అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఇదైతే పెట్టొచ్చు, ప్రాబ్లం లేదు. సో వాటర్లో పడిపోగానే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే బయట తీసి దాని యొక్క బ్యాటరీ, వీలైనంత వరకు బ్యాటరీ అయితే రిమూవ్ చేయండి. సో దాని తర్వాత ఆ ఫోన్ అటు ఇటు కొంచెం దులపండి, లోపల ఉన్న వాటర్ డ్రాప్స్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆ ఫోన్ని 2 డేస్ వరకు రైస్ బ్యాగ్లో పెట్టేసి ఉంచండి. దాని తర్వాత బయట తీసి మీరు వర్క్ అయితే పర్లేదు, ప్రాబ్లం లేదు. సో కాకపోతే ఈ మెథడ్ ఏంటంటే కొన్ని స్మార్ట్ ఫోన్స్ వర్క్ అవుతుంది, కొన్ని స్మార్ట్ ఫోన్స్కి అయితే వర్క్ అవ్వదు. సో ఆన్ అయితే ప్రాబ్లం లేదు మీ స్మార్ట్ ఫోన్. ఒకవేళ ఆన్ అవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళండి, వాళ్ళైతే డ్రై చేసేస్తారు మొత్తం. కొంతమంది ఇంకో విధంగా ట్రై చేస్తుంటారు. సో ఈ వాటర్ని డ్రై చేయడానికి కొంతమంది హెయిర్ డ్రైయర్స్ అయితే యూజ్ చేస్తుంటారు, లేదంటే ఎండలో పెడుతుంటారు. సో ఈ 2 పనులు అయితే చేయొద్దు, ఎందుకంటే ఆ లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్ని హీట్ ఎక్కిపోతాయి. అలా హీట్ ఎక్కిపోతే అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వచ్చి స్మార్ట్ ఫోన్స్ హీట్ ఎక్కువైపోతే
ఫ్రిడ్జ్లో పెట్టొచ్చా కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. సో జనరల్గా మనం గేమ్స్ అవి ఆడేటప్పుడు కెమెరా అది యూజ్ చేసినప్పుడు మనకి హీట్ ఎక్కువవుతుంది, కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది ప్రాసెసర్ మీద బటన్ పడడం వల్ల. సో ఈ హీట్ని కంట్రోల్ చేయడం కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెడుతుంటారు దాన్ని హీట్ని కంట్రోల్ చేయడానికి. సో అలా అయితే అలా పెట్టొద్దు, ఎందుకంటే అక్కడ పెట్టగానే మీరు మాయిశ్చర్ అనేది క్రియేట్ అయిపోతుంది స్మార్ట్ ఫోన్కి. సో మాయిశ్చర్ క్రియేట్ అయిపోతే మీ డిస్ప్లే పాడైపోవడం ఇలాంటివి ఏం జరుగుతుంటాయి. అదేవిధంగా కాంపోనెంట్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకేసారి హై టెంపరేచర్ నుంచి ఒకసారి లో టెంపరేచర్కి అది అంటే టెంపరేచర్ చేంజ్ అయినా సడన్గా ఆ కాంపోనెంట్స్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి పనులు అయితే చేయొద్దు. ఒకవేళ మీరు హీట్ తగ్గించాలనుకుంటే ఆ స్మార్ట్ ఫోన్ని పక్కన పెట్టి వదిలేయండి. సో కొంతసేపు తర్వాత అంటే హీట్ తగ్గిన తర్వాత అయితే యూజ్ చేయండి. తర్వాత వచ్చి మనకి స్మార్ట్ ఫోన్ని హాట్స్పాట్ కింద యూజ్ చేయొచ్చా అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ డిజైన్ చేసింది ఓన్లీ చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి, నెక్స్ట్ ఇంటర్నెట్ సర్ఫ్ చేయడానికి, సో ఇలాంటి టాస్కులు చేసుకోవడానికి తప్పించి మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్మార్ట్ ఫోన్ని వైఫై రూటర్ కింద యూజ్ చేస్తూ ఉంటారు, అంటే హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని హాట్స్పాట్ యూజ్ చేస్తూ. అయితే ఇలా యూజ్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ యాంటీనా డిపార్ట్మెంట్ ఏవైతే ఉందో అక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ రేడియేషన్ అనేది బయటకు వస్తుంది కాబట్టి హాట్స్పాట్ అంటే మనకి సిగ్నల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి సో అక్కడ యాంటీనా డిపార్ట్మెంట్ దగ్గర ఎఫెక్ట్ అయితే పడుతుంది, ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎలా హాట్స్పాట్ కింద యూజ్ చేయొద్దు, జస్ట్ నార్మల్ పర్పస్కి అయితే, ఎమర్జెన్సీ పర్పస్కి అయితే ప్రాబ్లం లేదు. సో అప్పుడప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ ఎవరైనా హాట్స్పాట్ కింద యూజ్ చేసుకుంటారు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ అదే పనిగా హాట్స్పాట్ స్మార్ట్ ఫోన్ ఒక వైఫై రూటర్ కింద అయితే యూజ్ చేయొద్దు. ఇక లాస్ట్ వచ్చి మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్స్కి యాంటీవైరస్ అవసరమా, ఈ డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే చాలామంది యాంటీవైరస్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటుంటారు వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్స్లో, రకరకాల యాంటీవైరస్ అయితే ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్కి ఎటువంటి యాంటీవైరస్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, అదైతే వెరిఫై చేస్తుంది యాప్స్ అవి ఇన్స్టాల్ చేసేటప్పుడు. గూగుల్ ప్లే స్టోర్లో మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో వెరిఫైడ్ బై గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు గమనించే ఉంటారు. సో అది వెరిఫై చేస్తుంది ఆ యాప్కి ఎటువంటి వైరస్ ఏమైనా ఉన్నా, మాల్వేర్ ఏమైనా ఉన్నా అని చెప్పేసి అదే వెరిఫై చేస్తుంది, అదే మనకి యాంటీవైరస్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఎటువంటి యాంటీవైరస్లు అయితే మనం ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు. మరి ఎప్పుడు వైరస్ వస్తుంది మన స్మార్ట్ ఫోన్ కంటే అన్నోన్ యాప్స్, అంటే మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవైనా ఇన్స్టాల్ చేసుకున్నా, సో అలాంటి కేసెస్లో మనకి వైరస్ మాల్వేర్ అయితే అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా ఇంకోటి ఏంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే సిస్టమ్కి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేస్తే సిస్టమ్ వైరస్ అనేది స్మార్ట్ ఫోన్కి వచ్చేస్తుందని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. సో ఇదైతే రాదు, ఎందుకంటే సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ వేరే, నెక్స్ట్ మా స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ వేరే. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో రెండు ఆపరేటింగ్ సిస్టమ్ వేరే, అదేవిధంగా దాని యొక్క కోడింగ్ వేరే. వైరస్ ఉంటే ఇప్పుడు విండోస్ సపరేట్ వైరస్ అయితే ఉంటుంది, స్మార్ట్ ఫోన్ సంబంధించిన వైరస్ సపరేట్ అయితే ఉంటుంది. సో రెండు కోడింగ్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి. సో అంతే తప్ప దాని నుంచి దీనికి వైరస్ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరగదు. ఇది ఫ్రెండ్స్ స్మార్ట్ ఫోన్ గురించి కొన్ని అనుమానాలు, అపోహాల గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తుంటాను. దిస్ ఈస్ కేశవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.